హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. మేము స్నో వరల్డ్కి వచ్చాము హైదరాబాద్లో. అందరూ కలిసి వచ్చాము, ఫ్యామిలీ మొత్తం. చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. దానికంటే ముందు ఇక్కడ ఏమేమి ప్యాకేజీలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ అన్ని మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసినవే. మేమైతే ఇక్కడ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు ఉంటారు. ఎందుకంటే మనం డైరెక్ట్గా టికెట్ తీసుకోవడానికి అవ్వదు. అక్కడ ప్యాకేజీలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎన్ని కావాలి ఏం కావాలని అడుగుతారు. అన్నీ తీసుకున్న తర్వాత మనకు రాసి ఇస్తారు వాళ్ళు. అప్పుడే కానీ మనం ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్లిప్ ఇస్తే అది పట్టుకొని వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవాలి, టికెట్ కౌంటర్కి వెళ్ళి. మేమైతే ఇంచుమించు 8 మంది వెళ్ళాము. 8 టికెట్లు తీసుకున్నాము. ఒక్కొక్కరికి వచ్చి అయితే 650 రూపాయలు తీసుకున్నారు. అందరి టికెట్లు చూడండి ఒకసారి, అందరి మొక్కల్లో చూడండి సంతోషంగా. కాకపోతే ఇక్కడ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మాత్రం చాలా సెక్యూరిటీ ఉంది. దాంతోపాటు చెకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఎంట్రన్స్లో ఒక చెకింగ్ ఉంది, ఒకసారి చూస్తూ ఉండండి. అలాగే ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇది ఫస్ట్ చెకింగ్. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంటే ఆ చెకింగ్ చేస్తారు. ఇంకొకరు ఉంటారు లోపల, వాళ్ళు కూడా చెకింగ్ చేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా చెకింగ్. ఇది 3వ చెకింగ్. ఇంకా ఈ 3వ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిపోవడమే. అలాగే చాలామంది వచ్చారు బయట ఉన్న వాళ్ళతో పాటు. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అయ్యే ముందు వీళ్ళందరూ ఎంట్రన్స్ అయ్యే వాళ్ళే. వీళ్ళందరూ లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ముందుగానే మనం అక్కడికి వెళ్ళి సాక్స్లు, షూస్, సూటు ప్లస్ బూట్స్ కూడా తీసుకోవాలి. అవన్నీ తీసుకొని దానికంటే ముందు మన దగ్గర చెప్పులు ఉంటాయి కదా, చెప్పులు, షూస్ కానీ ఏవైనా కానీ వాళ్ళు బ్యాగ్ ఇస్తారు. బ్యాగ్లో పెట్టేసి, బ్యాగ్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని మనం బ్యాగ్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు స్టోర్ చేస్తారు ఒక దగ్గర. ఇదిగో మేమైతే బ్యాగ్ తీసుకున్నాము. బ్యాగ్ తీసుకొని వాళ్ళు అడుగుతారు ఎంతమంది మీరు అని. వాళ్ళు తగినట్టు దానికి ఇస్తారు. అందులోనే చెప్పులు పడేస్తున్నాం చూడండి ఒకసారి. మాకైతే ఒక్కొక్కరు మొక్కలు అయితే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళైతే చాలా ఎంజాయ్ అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చూస్తున్నాను వాళ్ళందరూ మా అక్కలు, బావలు, వాళ్ళ పిల్లలు. వాళ్ళతో పాటు నన్ను రమ్మంటూ వచ్చాను. చూడండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ సాక్స్లు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవి సాక్స్లు, సూటు, అన్నీ గ్లౌజెస్. ఇక్కడేమో షూస్ ఎవరికైనా ఎంత సైజ్ అయితే సరిపోతాయో వాళ్ళ పర్సన్ బట్టి వీళ్ళు సెలెక్ట్ చేసి ఇస్తారు. ఈవిడైతే మాత్రం వీడియో అయితే తీయొద్దు, త్వరగా నడు అంటుంది. అంత తొందరగా ముందుకు ఫార్వర్డ్ చేస్తుంది ఈవిడైతే. తొందర చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ లేడీస్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా డ్రెస్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలకి సపరేట్గా డ్రెస్సెస్ ఉంటాయి. యాక్చువల్గా లేడీస్కి రెడ్, బాయ్స్కి ఏమో బ్లూ, ఈ టైప్ ఇస్తున్నారు ఎక్కువ. అయితే కొన్నిసార్లు అయితే లేడీస్ కూడా రెడ్ ఇస్తున్నారు సూటు. ఇవి వేసుకుంటే అసలు ఊపిరాడలేనట్టు అయిపోయింది అక్కడే. యాక్చువల్గా మేము ఉండే ప్లేస్లోనే ఇప్పుడు చాలా చల్లగా ఉంది. నిజానికి చెప్పాలంటే చల్లగా ఉన్న తర్వాత ఇది వేసుకున్న 5 నిమిషాలకి మొత్తం ఇక్కడ రూమ్ మొత్తం టెంపరేచర్ హైలోకి పోయింది. చూసారు కదా. ఈ సూట్ వేసుకున్న తర్వాత ఎలాగుందో చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సూట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్లోకి వెళ్ళాలి. ఇది యాక్చువల్గా ఇది మెయిన్ లోపలికంటే ఎంజాయ్ అక్కడికి కాదు. దీని తర్వాత స్నో వరల్డ్కి వేరే ఎంట్రన్స్ ఉంది. ఇది ఇక్కడ కొద్దిసేపు మళ్ళీ వెయిటింగ్ హాల్ ఉంటుంది. అక్కడ డ్రెస్సింగ్ హాల్, ఇదేమో వెయిటింగ్ హాలు. అక్కడ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఇక వెయిటింగ్ హాల్లో ఇంచుమించు చాలా చల్లగా ఉంది. ఇక్కడ కూడా వెయిటింగ్ హాల్లోనే ఇంచుమించు స్నో వరల్డ్లోకి ఎంటర్ అయినంత చల్లగా ఉంది. నేనైతే మాత్రం ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల మాకు అంతగా చలిగా అనిపించలేదు, కానీ ఇక్కడ చాలా బాగుంది నిజానికి. ఇక్కడ వెయిటింగ్ చేసాము. అప్పటికే మాకంటే ముందు చాలామంది ఉన్నారు ముందుగా. నాకు తెలిసి అక్కడ మనం ఉండేది ఇంచుమించు 1.5 to 2 hours మేబీ అనుకుంటా. ఎందుకంటే నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కానీ నిజానికి చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇది చిన్నపిల్లలకి అంటే ఒక 5 years మేబీ తీసుకొస్తే మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలకి అంత ఆరోగ్యకరం కాదు ఇది. ఎందుకంటే సాల్ట్ ఉన్న దాంట్లోనే మనకి ఐస్ అది స్టోర్ అయి ఉంటుంది. సాల్ట్ కూడా దాంట్లో కలుపుతున్నట్టున్నారు. చూడండి వీళ్ళందరి ముఖాల్లో సంతోషాలు.
ఇక్కడున్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఒకసారి చూడండి మొత్తం వీడియో. అలాగే ఇక్కడ కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్న స్నో వరల్డ్లోకి చూడండి. స్నో వరల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరు బిహేవియర్ మీరు చూడలేరు నిజానికి చెప్పాలంటే, అంత ఎక్కువగా నిజానికి ఉన్నారు. నాకైతే వాళ్ళని చూసే చాలా ఎక్కువగా నవ్వుకున్నాను నిజానికి. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగే తయారయ్యారు అక్కడ. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళే ఎక్కువ ఆడుకుంటున్నారు నిజానికి. ఒకసారి చూడండి, ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత లోపల స్నో వరల్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలే కాదు ఆడుకోవడం, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు కొద్దిసేపటికి. చూడండి, ఇక్కడ పెద్దవాళ్ళు నిజానికి ఎక్కువగా ఆడుకునేది, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను వెళ్ళిన ఒక 10 seconds కల్లా నా ముక్కు పెట్టేసింది. అంత కూల్గా ఉంది లోపల. మొత్తం లోపలికి చిన్న ఐస్ లోపలికి వెళ్ళినా నరాలు లాగినట్టు అంత కూలింగ్గా ఉంది నిజానికి. చాలా చాలా కూలింగ్ ఉంది లోపల. మనం ఎక్కడెక్కడికో వెళ్ళలేము కదా కూల్గా ఉన్న ప్రదేశాల్లోకి, మంచు కొండల్లోకి. ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి. కనీసం ఇలాంటి దానికన్నా వచ్చి మనం ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీస్ తీసుకొచ్చినప్పుడు కానీ, మన పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఇచ్చేది చిన్న చిన్న సంతోషాలకే కదా. చూడండి, ఇక్కడ ప్రణీత, మా అక్క వాళ్ళ పాప, బావగారాల పాప, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ పిల్లల్ని బట్టి ఇక్కడ వరకు వచ్చాను నిజానికి. ఎందుకంటే వాళ్ళే తీసుకెళ్ళండి స్నో వరల్డ్కి తీసుకువెళ్ళండి అని అంటే తీసుకొచ్చాము. మా అక్కళ్ళు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు నిజానికి. చూడండి, ఇక్కడ పిల్లలు పెద్ద చిన్న అంత తారతమ్యం ఏమీ లేదు ఇక్కడ నిజానికి. చూడండి, హ్యాపీగా ఐస్ దాంతో హ్యాపీగా ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు నిజానికి. ఒకరికొకరు హింసించుకుని అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు నిజానికి. హింస కాదు కానీ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. హింస అంటే కాదు, యాక్చువల్గా ఇది వేటగారం అది అంటారు కదా, ఎంజాయ్ చేయడం అంతే. చాలా బాగుంటుంది నిజానికి. లోపల మీరు ఖచ్చితంగా రండి, ఎవరంటే కానీ పిల్లలు తీసుకురండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజం చెప్తున్నా నేను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనే ఇక్కడ చూడండి బాగా, నిజానికి మీరు బాగా గమనిస్తే చిన్నపిల్లలు కనిపిస్తుంటారు కదా, వాళ్ళకంటే పెద్దవాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు మేము వెళ్ళింది సండే, బాగా సాయంత్రం అయింది. ఎందుకు వెళ్ళడం అనిపించింది కానీ ఎంత సాయంత్రం అయినప్పటికీ అక్కడ బాగానే ఉంది నిజానికి. ఇక్కడికి ఒకసారి వాళ్ళందరూ ఏంటి గుంపు అనుకుంటున్నారా, పైనుంచి కింద వరకు జారడానికి పక్కన సైడ్లో ఉంది, అది చూపిస్తాను మీకు తర్వాత. అక్కడ చూడండి, పైనుంచి పైకి వెళ్ళాను, పైనుంచి వ్యూ ఇలా ఉంది చూడండి. ఆయన మా బావగారు, చూడండి ఎలా కనిపిస్తున్నారు. నిజానికి ఇక్కడికి వచ్చేంతకు ముందు అయితే నాకు రావాలనిపించలేదు, వచ్చిన తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా హ్యాపీ అనిపించింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇది ఒకటే కాదు, చిన్నపిల్లలకి ఇక్కడ దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు కానీ, అదిగో తిరుగుతున్నారు కదా పక్కన, దాన్ని కూడా చూపిస్తాను మీకు. రౌండ్గా తిరుగుతుంది అది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. దాంతోపాటు ఇక్కడ మీరు ఇక్కడ ఆడుకోవడానికి లోపల బాల్స్ ఉన్నాయి. ఇగ్లూ ఇల్లు అంటారు కదా, మంచి ప్రదేశాల్లో ఉంటుంది. ఆ ఇగ్లూ ఇల్లు కూడా లోపల ఉంది, అది కూడా చూద్దరు కానీ మీరు ముందుకి. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ బాల్స్ ఉంటాయి, బాల్స్తో ఆడుకోవచ్చు, ఐస్తో ఆడుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి చూశారు కదా, పైనుంచి కిందకి జారుతున్నారు. దీనికోసం అక్కడ పోటీ పడుతున్నారు అంతమంది. పైనుంచి కింద వరకు అలా జారుకుంటూ కిందకి రావాలి. చూడండి, నాకు నిజానికి ఇలాంటివంటే భయం వేస్తుంది కాబట్టి నేను వెళ్ళలేదు. యాక్చువల్గా నేను కూడా అక్కడికి వెళ్ళాలి, మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఒక విషయం చెప్పాలి నీకు, ఒక 10 seconds ఎంటర్ అయ్యి 10 seconds కల్లా చూడండి ఒకసారి, ఐసు గడ్డది స్టీల్గా అంటే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది, చూసారు కదా. నిజానికి ఇక్కడ ఐసు కొంచెం సాల్టీగా ఉంది, ఏమో సాల్ట్ ఏమో కలుపుతారేమో కూలింగ్ తగ్గకుండా. ఇక్కడ నిజానికి కొద్దిసేపటికే నా నోట్లో నుంచి పొగలా వస్తుంది, పొగ మంచులాగా, అంత కూల్ అయిపోయింది ఇక్కడ ఏరియా మొత్తం. నా శరీరంలో కూడా చాలా ఇలా 10 seconds అయింది అంతే ఎంటర్ అయిన తర్వాత. చూడండి అలా వస్తుంది. దీని గురించి చెప్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కూడా ఎక్కేశారు అనుకోండి, నేను కూడా ఎక్కాను నిజానికి చెప్పాలంటే. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ నిజానికి చెప్పాలంటే ఇది
తిరిగేటప్పుడు ఎక్కువసేపు తిప్పారు. మేము వచ్చేసరికి ఒక అంటే 1 మినిట్ ఎంత తిప్పారు అంతే, ఆపేసేవాళ్ళు. ఇదైతే 5-10 మినిట్స్ వరకు, 5-10 మినిట్స్ వరకు బాగా తిప్పారు. చూడండి ఒకసారి. ఇది కాకుండా ఒకసారి పైనుంచి కొద్దిసేపటి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయింది మేము ఎంటర్ అయిన తర్వాత, మళ్ళీ పైనుంచి మంచు లాంటిది ఫ్లోయింగ్ అవుతుంది, పైనుంచి వదులుతున్నారు. అది చాలా కూల్గా ఉంది. మంచుతో టచ్ అవుతుంటే నరాలు లాగినట్టు అంత ఫీల్ వస్తుంది. పైనుంచి అది వెదజల్లుతున్నారు మంచుని. లోపల నుంచి ఒక పైప్ లాంటిది వచ్చింది, పైప్లో నుంచి వస్తుంది మంచు మొత్తం. చిట్టుపడి మన వస్తుంది. అది చాలా కూల్గా ఉంది ఆ మనసు. ఇంకా అది వచ్చిన తర్వాత చాలా దారుణంగా అయిపోయింది. ఇక్కడ కొంతమంది అయితే పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు, కొంచెం ఏజ్డ్, అబోవ్ 50 ఇయర్స్, అబోవ్ 50-70 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే బయటకు వెళ్ళిపోతానని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు పంపించారు. నిజానికి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ముందుగానే చెప్తారు, ఇష్టం ఉంటే వెళ్ళండి లేకపోతే లేదని ముందుగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఉంటుంది. మేబీ అంత ఎఫెక్ట్ అయితే అవ్వదు, కానీ బాగుంటుంది. నిజానికి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇలాంటివి చేస్తేనే కదా. నిజానికి పిల్లలు అయితే మాత్రం నిజం చెప్తున్నానండి, మీకు ఈ పిల్లలు ఉంటే, చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళే ఎంజాయ్ చేయడం కాకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే 650 రూపీస్ అంటే బిగ్ అమౌంట్ అయినప్పటికీ ఆ అమౌంట్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచు ప్రదేశాల్లోకి వెళ్ళి ఎంతో వేల డబ్బులు ఖర్చు పెట్టి చేసిన దానికంటే ఇది చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన దగ్గరలోనే ఇలాంటి ఒక కూల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ మంచు లాంటిది క్రియేట్ చేసి చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు, కానీ చాలా బాగుంది నిజానికి. ఆ లోపల అంటే చూశారు కదా వాళ్ళ హ్యాపీనెస్, అది ఒకరి మీద ఒకరు మంచి చేసుకోవడం, ఒకరు మంచుతో కొట్టుకోవడం. పైనుంచి మంచు వచ్చిన తర్వాత పైన మొత్తం పొరలా కూరుకుపోయింది, పైన వచ్చేసింది, ఏర్పడింది. ఆ పొర ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకా మంచుతో కొట్టుకోవడం బాగా మొదలెట్టారు. ఈ లైన్ కట్టిందంతా పైనుంచి జారడానికే. చూసారు కదా, ఇంకో పైకి వెళ్తున్నారు కదా వీళ్ళందరూ, అక్కడి నుంచి జారుకుంటూ కిందకి రావడానికి వీళ్ళందరూ. మరి ఎంత ఇష్టమో అది చూడండి. చూడండి ఇక్కడ కొంతమందిని మాత్రం పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి పంపిస్తే అక్కడ పైనుంచి జారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిమందిని మేబీ 5-10 మెంబర్స్ని వన్ టైం పంపిస్తున్నారు. ఇదిగో ఇది నేనే. చూడండి, నాకు కూడా హ్యాపీగా అనిపించింది నిజానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచు పైన ఒకరి మీద ఒకరు జల్లుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు బాల్ తీసుకున్నాను, నేను కొడితే పై వరకు వెళ్ళింది, జారిపోయాను. చూడండి ఎలా పడిపోయాను, పడిపోయాను. మంచు జారుతుంది, పైన అయితే పొడిలా ఉంది కానీ కింద మాత్రం కొంచెం గట్టిగా ఉంది మంచు మొత్తం. అది గట్టిగాను మంచు బాగా జారుతుంది. అది మన షూస్ కూడా స్కిడ్ అవుతున్నాయి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అంటే మరీ అంత ఎక్కువ అయితే స్కిడ్ అవ్వట్లేదు, మనం ఏదైనా యాక్షన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కిడ్ అవుతున్నాయి. పరిగెట్టేటప్పుడు అయితే అవ్వట్లేదు, కానీ ఇప్పుడు ఏదైనా మనం కొట్టేటప్పుడు ఏదైనా కొంచెం దూరంగా జారినట్టు అనిపిస్తుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు నిజానికి. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇందులోనే డీజే కూడా ఉంది. డీజే కూడా ఒకసారి వినండి, చాలా బాగుంటుంది.
డీజేలో చూసారు కదా, ఆడ మగం తారతమ్యం లేకుండా గట్టిగా ఎంజాయ్ చూసారు కదా, డ్యాన్స్ చిన్న పెద్ద అందరూ ఆ డీజేలో కొద్దిసేపు నుంచున్నాను. నాకైతే డ్యాన్స్ ఇది రాదు. మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో. మా అక్కలు ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు. మా బావలకి వాళ్ళకి తీసుకెళ్ళి చాలా ఒప్పించారు, ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. మా బావలు కూడా చాలా మంచోళ్ళు. వీడియో కోసం అయితే చెప్పచ్చు, నిజంగా చాలా మంచోళ్ళు. చూడండి, మేమే ఇదంతా ఇలా పడుకున్నాము. ఫైనల్ రౌండ్ ఇది, చివరికి వచ్చేసాము. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఒకసారి ఎందుకో అలాగే ఫోటో దిగాలి, వీడియో తీసుకోవాలనిపించి తీసుకున్నాము. ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.